అలాగే ఏంటి ఫోన్ ట్యాపింగ్ లో ప్రభాకర్ రావుకి షాక్, రేపే లొంగిపోవాల్సిందిగా ఆదేశాలు. ఏంటి మొత్తానికి సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల నేపథ్యంలో రేపు జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్లో లొంగిపోనున్నారా? లొంగిపోయితే అంటే ఒక విధంగా సరెండర్ కోర్టు దగ్గరికి సరెండర్ అయితే వేరే విధంగా ఉండొచ్చు, కానీ పోలీసులు ఎదుట సరెండర్ అయితే వేరే విధంగా ఉంటుందని వార్తలు వస్తున్నాయి. ఏంటి మరి ఇప్పటికైనా ఆయన పోలీసులు విచారణకు సహకరిస్తారంటారా దుర్గేష్? ఖచ్చితంగా. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర దేశవ్యాప్తంగా సంచలనం చెప్పిన ఫోన్ టాపింగ్ వ్యవహారంలో కూడా ఒక కొలికి తీసుకొచ్చే ప్రయత్నం కూడా సిట్టు భావిస్తున్నటువంటి పరిస్థితి. అయితే గతంలో కూడా ఆల్రెడీ ప్రభాకర్ రావు కింగ్ పిన్ నోట్స్ ఎస్ఐపి చీఫ్గా ఉన్నటువంటి ప్రభాకర్ రావు చాలా సందర్భంలో విచారణకు రాకుండా తన విదేశాల్లో ఉంటూ తప్పించుకున్న తిరుగుతున్న నేపథ్యంలో ఎట్టకేళ్లకు హైదరాబాద్ రావడం జరిగింది. ఫోన్ ట్యాపింగ్ విషయంలో కూడా 6 సార్లు కూడా సిట్టు ముందట హాజరు కావడం జరిగింది. అంటే తినుతో పాటు ఉన్నటువంటి ఎవరైతే కింద స్థాయి ఉన్నారో తిరుపతి అన్న కానీ, బుజ్జరంగారావు కానీ, ప్రణీతరావు కానీ, మిగతా ఎవరైతే వీళ్ళందరినీ కూడా ఆదేశాలు చేయాలంటే వీళ్ళకు ఈ ఫోన్ ట్యాపింగ్లో కూడా తిను ఆదేశాల ప్రకారమే వాళ్ళు ఫోన్ ట్యాపింగ్ చేశామని చెప్తున్నారు. మరి ప్రభాకర్ రావు ఎవరు చెప్తే ఫోన్ ట్యాపింగ్ చేశారన్న దానిపైన కూడా ఇప్పుడు దర్యాప్తు జరుగుతున్న పడుతుంది. అప్పటికి కూడా చూసినట్టయితే సిట్టు అధికారుల ముందు హాజరవుతున్నాడు, కానీ అక్కడ పోలీసులకు సహకరించట్లేదని చెప్పేసి సిట్టు అధికారులు సుప్రీంకోర్టు కూడా వెళ్ళినటువంటి పరిస్థితి. తనకు అరెస్ట్ చేయరాదని తనకు బెయిల్ పిటిషన్ దాఖలు చేసి దానికి విరుద్ధంగా ఏంటంటే ఆ పోలీసులు కూడా విచారణలో సహకరించట్లేదు, ఆ ఫోన్ ట్యాపింగ్ వివరం అంతా కూడా తప్పుదో పట్టిస్తున్నాడని చెప్పి నేను చెప్పిన నేపథ్యంలోనే సుప్రీంకోర్టు కూడా చెప్పింది రేపు ఎట్టి పరిస్థితుల్లో 11 గంటల కల్లా పోలీసులకు సిట్టు ముందు హాజరు కావాలని ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో రేపు పొద్దున 11 గంటలకు ఖచ్చితంగా సిట్టు ముందు హాజరవబోతున్న పరిస్థితి. రేపు సిట్టు ముందు హాజరైనటువంటి నేపథ్యంలోనే ఎప్పుడు పోలీసు ఎటువంటి సమాచారం రాబట్టబోతున్నాయి ఎదురు చూడని పరిస్థితి. సంచలనమైనటువంటి ఈ కేసు ఫోన్ ట్యాపింగ్ అని చెప్పచ్చు సీతారామరాజు. రైట్, థ్యాంక్ యూ దుర్గేష్.